మొట్టమొదటిది మనుషులు చేసే మోసం, రెండవది సైతాను చేసే మోసం, మూడవది మన హృదయమే మనకు చేసే మోసం. ఈరోజు మన హృదయం చేసిన మోసంలో మనం చాలా వరకు చిక్కుపడిపోయి ఉన్నాం. మనకి తప్పుడు రిజల్ట్ ఇస్తుంది మన హృదయం. మనం సరిగా లేము, అయినా బాగానే ఉన్నామని రిజల్ట్ ఇస్తుంది హృదయం. మనం మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. సేవకులు విశ్వాసులు అన్న భేదం లేదు, ప్రతి ఒక్కడు ఆలోచించాలి. పాయింటే కదా ఇది. ఒకప్పుడున్న ఆత్మీయత, ఒకప్పుడున్న భక్తి, ఒకప్పుడున్న తృష్ణ ఈరోజు కనుమరుగైపోయింది. చల్లబడిపోయాను, చాలా చల్లారిపోయాననే అలా వివేచించి గుర్తుపట్టగలిగే శక్తి ఉండాలి కదండి. అసలు ఆ వివేచనే వదిలేశారు. ఏదో నడుస్తుంది, జీవితం నడుస్తున్నట్టు వెళ్ళిపోతున్నాను అన్నట్టు. ఒకప్పుడు ఆత్మల కొరకు భారం ఉంది, సువార్త చెప్పి 4 ఆత్మని రక్షించాలన్న తపనుంది. నాకు తెలుసు చాలామంది వదిలేశారు. ఈరోజు చాలామంది వదిలేశారు ఆత్మల భారాన్ని. అదే బాధగా ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంతమందిని ప్రభావితం చేశారు. ఈరోజు వారే చల్లబడిపోయారు. ఇంకొకరిని రక్షించడం ఎక్కడ? కానీ కనీసం నేను ఇలా చల్లారిపోయానన్న ఆలోచన కూడా లేదు కొంతమందికి. ప్రభు పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుదాం. దేవా, నన్ను తిరిగి అభిషేకించమని కోరుకుందాం. తిరిగి నన్ను బలపరచమని ప్రాధాయపడదాం. దేవుని పాదాలు పట్టుకుని అడుగుదాం. తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థన చేయండి. దేవా, ఒకప్పుడు నేను ఆత్మ సంబంధిగా నిన్ను ప్రేమించాను, ఈరోజు శరీర సంబంధిగా డబ్బును ప్రేమిస్తున్నాను. ఈరోజు డబ్బు నాకు కేంద్ర బిందువు అయిపోయింది, లోకం నాకు కేంద్ర బిందువు అయిపోయింది. ఈరోజు లోక భోగాలు, లోక ఆశలు నాకు కేంద్ర బిందువులు అయిపోయాయి. ఒకప్పుడు నాలో ఉన్న ఆత్మల కొరకైన భారం, ప్రార్థనా శక్తి, వాక్యం కొరకైన తృష్ణ, నాలో ఉన్న భక్తి ఈనాడు లేదు నాయన. నేను గుర్తించాను.